హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సొరకాయ పచ్చడి చేశానండి. సొరకాయ పచ్చడికి అయితే ఫస్ట్ అయితే మనం నువ్వులు కొన్ని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోనే సొరకాయ, టమాటా వేసుకొని వగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని తర్వాత చూడండి టమాటా సూప్ చేశాను. మీరే చూస్తున్నారు కదా నేను ఎలా ఉంది. చూడండి, కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పచ్చడి అయితే గ్రైండ్ చేశాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అందులో వేడి వేడి అన్నం టేస్ట్ అయితే అద్దిరిపోతుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈవినింగ్ అయితే ఇలా చపాతీ అయితే చేశానండి. చూడండి, చపాతీ అయితే నాకు మ్యారేజ్కి ముందు చపాతీ చేయడం రాకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని చపాతీలు అంటే అన్ని చపాతీలు చాలా ఈజీగా, నేను చేసే చపాతీలు కూడా చాలా టేస్టీగా, చాలా మెత్తగా ఉంటాయండి. చూడండి, ఫస్ట్ అయితే పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చూడండి, చపాతీ అనేది ఎలా చేశానో ఆయిల్తోనే చేశాను, పిండి వేయకుండా. తర్వాత వేడి పెనం పైన వేసి చూడండి ఎలా కాలుస్తున్నానో. ఒకసారి ఇలా వేసి అలా తిప్పేయాలి. తర్వాత దానికి కొంచెం ఆయిల్ అనేది రాయాలి 2 సైడ్స్. చూడండి, 2 సైడ్స్ ఆయిల్ అనేది రాసిన తర్వాత ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి చపాతీని. పక్కకు నేను కనిపించద్దంటే మా పాప ఇలా తీసిందండి. చూడండి, చపాతీ అయితే ఎంత బాగా కాలుతుందో. 2 వైపులా మన చపాతీని కాల్చుకున్న తర్వాత చూడండి 2 వైపులా ఎంత బాగా కాలుతుందో. కాల్చుకున్న తర్వాత మనం వెంటనే హాట్ బాక్స్లోకి ఈ చపాతీలన్నీ తీసుకోవాలండి. వెంటనే కాల్చుకున్న తర్వాత చూడండి, చపాతీ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీని తీసుకొని మనం హాట్ బాక్స్లోకి వేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే చపాతీ కొంచెం మామూలుగా అనిపించినా కూడా తర్వాత చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత చపాతీ అయితే చాలా మెత్తగా అయిపోతుంది. మనకు చాలా మంచిగా అరుగుతుందండి ఇట్లాంటి చపాతీ.